ఏమండోయ్, బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటూ, బాగుండాలని ఆశిస్తూ, దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియో ఏంటంటే ఏమి లేదండి, అయినా కానీ ఉందండి. ఊరికే ఏదో మన గార్డెన్లో చిన్న చిన్న పనులు అనమాట. ఈ బొమ్మలోనండి మొక్క ఇదివరకు ఒకసారి మీకు చూపించాను కదా, జనవరి 1 రోజున మొక్క నాటండి అని. ఈ స్వీట్ కప్పులో మొక్క నాటాను కదా, దానికి ఒక ప్లేస్ ఉందని మీకు చూపిస్తాను అన్నాను కదా, అదే ఈ బొమ్మ తట్ట అనమాట. ఈ తట్టలో పెట్టానండి ఆ మొక్కని. అప్పుడప్పుడు ఇది పెడుతుంటాను, అప్పుడప్పుడు అది పెడుతుంటాను. ఇందులోను అస్తమాను ఒకటి ఉంచడం మానేసి ఎప్పుడు ఏదో ఒకటి మార్చుతూ ఉంటాను అనమాట. అంటే కొత్తగా కావాలండి. మరి బోరు కొట్టకుండా అలా అలా మార్చుకోవాలి కదా ఉన్నంతలోనూ. దీన్నే కదండి అంటారు, ఎవరి పిచ్చి వారికి ఆనందం అని. ఏం చేస్తామని మరి, కొన్ని ఇష్టాలు అలా ఉంటాయండి మరి. అందరూ అంటారండి, ఇంత చిన్న చిన్న కప్పుల్లోనూ గిన్నెల్లోనూ మొక్కలు ఎలా బతుకుతాయండి గంగక్క మీకు అని అడుగుతారండి. ఏమి లేదండి, మనస్ఫూర్తిగా ఇష్టంగా పెట్టుకుంటాం కదా, వాటిని ఇంకా ఇష్టంగా కేరింగ్గా చూసుకోవాలన్నమాట. అంతేనండి. ఇకపోతేనండి, ఇక్కడ కనిపించే మొక్కలు ఏంటో మీరు ఎవరైనా గుర్తుపట్టారా? పట్టే ఉంటారులేండి, చాలా మందికి పరిచయం అయిన మొక్కలే. కాకపోతే ఈ మధ్య కొత్తగా వీటికో పేరు వచ్చినాయండి. వాటర్ క్యాబేజీలని కొంతమంది, లక్ష్మీ కమలాలని మరి కొంతమంది అంటున్నారండి మరి. ఈ టబ్బులో కనిపించే మొక్కలేమో డాలర్ ప్లాంట్స్ అండి. ఇది వరకు ఒకసారి ఫ్రెండ్స్ దగ్గర చిన్న కొమ్మ, అదే చిన్న చిన్న మొక్కలు 4 తెచ్చానండి. ఎన్ని రోజులు చూసినా గ్రో అవ్వట్లేదు. సర్లే అని అదేంటి వర్మీ కంపోస్ట్ కోసం నర్సరీకి వెళ్ళినప్పుడు ఓ 30 రూపీస్కి బ్యాగ్ ఇచ్చారండి. సర్లే బాగుంది, బాగా గ్రో అయినాయి అనుకో, మనం వాటర్లో పోసుకునండి, సీసాలో అదేంటి గాజు సీసాల్లో వాటర్ వేసి అందులో పెడితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ లక్ష్మీ కమలాలు అన్నారు కదా, వాటిని మనకి ఒక ధర్మకోల్ పెట్టోడు దొరికిందండి. ఇప్పుడు పెట్టాను కదా గాజు గిన్నె, అందులో పువ్వులు వేసి దేవుడి దగ్గర పెట్టేదాన్ని అనమాట. మొన్న ఏమీ లేవని చెప్పి ఇందులో పెట్టానండి. ఇప్పుడు ఇది దొరికింది కదా మనకి, అందుకని దాంట్లోంచి దీంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దామండి. ఎందుకంటే మొక్కలు బాగా స్ప్రెడ్ అయ్యి ఎక్కువైపోయినాయి అనమాట. మరి చోటు కావాలి కదా అవి బాగా ఎదగాలంటే. అందుకని ఈ దొరికిన ధర్మాకోల్ బాక్స్లోను ఈ మొక్కలు నాటేస్తున్నానండి. అదే ఏదో అంటారు కదా, పిచ్చి 10 రకాలు 1000 వేరు విధాలని. ఇంతకీనే ఈ నాచు మొక్కల్లా ఉన్నాయి కదండి ఇవి, వంటశాలల్లో కట్టానంటండి ఎక్కువగా వచ్చేస్తే మనుషులు పెట్టి మరీ తీసి పడేయంతారంటండి. మనమేమో మరీ పిచ్చిగా తెచ్చుకొని మరీ పెంచుకుంటున్నాం ఇంటి దగ్గర. ఎందుకంటే లక్ష్మీ కమలాలని పేరెట్టారు కదా, లక్ష్మీదేవిని ఏదో అన్నట్టు ఉంటుందని చెప్పి తీసుకొచ్చి పెట్టుకున్నామండి మరి. ఇందులోనూ నాటేసుకున్నాక ఒక మగ్గుడు వాటర్ వేసామనుకోండి, చాలా బాగా ఎదిగిపోయి బోల్డెన్ పిల్లల్ని పెట్టేస్తాయండి మరి. అలాగే మొన్న మా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా మంది 4 మొక్కలు పట్టుకెళ్ళారు అనుకోండి, మరి బతికినయో లేదో నాకైతే తెలియదు కానండి. సరేనండి, ఈ డాలర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి డాలర్స్ తెస్తాయో లేదో నాకు తెలియదు కానండి, మొక్కలైతే మాత్రం చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అవి ఎలా ఉంటాయి అనేది మీకు ఒక గాజు బాటిల్లో పెట్టి చూపిస్తానండి. ఈ ఇది మాత్రం బాగా గ్రో అయింది అనుకోండి, చక్కగా చాలా అందంగా ఉంటుంది అనమాట. మీకు అయ్యాక చూపిస్తాను. చూపించాను కదా, ఈ గాజు బాటిల్లో ఉంది కదండి, ఇదేనండి ఫ్రెండ్స్ దగ్గర తెచ్చాను అన్నాను కదా, అది అంత బాగా ఉంటుంది అనమాట. లోపల వేర్లు చాలా బాగా వస్తాయండి. మీకు నా దగ్గర గ్రో అయ్యాక వాటర్లో ఎలా పెంచాలో కూడా మీకు చెప్తానండి. చాలా అందంగా ఉంటాయండి ఇంట్లో ఈ మొక్కలు అయితే మాత్రం గ్రీనరీగా. తర్వాత అండి, మా శనిబాబు గారు ఉన్నాడు కదా, అరే స్కూల్ నుంచి వచ్చాక నాకు వీడియో తీసి పెట్టరా అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి ఈ మధ్య. ఐస్ క్రీమ్ కొంటావా తీస్తాను అంటాడండి, లేదంటే మొక్కలకు నీళ్ళైనా తీస్తాను అంటాడండి. మొక్కలకు నీళ్ళేయమంటే అన్ని మొక్కలు కావాల్సిన వాటికి అక్కర్లేని వాటికి అన్నిటికి పోసేసి మొత్తం చంపేస్తున్నాడండి బాబు. యూట్యూబ్లో నాకు వచ్చేదే రోజుకి ఒక 20 రూపాయలు కూడా రాదురా, నీకు 30 రూపాయలు ఐస్ క్రీమ్ కొనాలా అని అంటే నవ్వుతాడండి. అలా ఉన్నాయన్నమాట మన తిప్పలు. ఇంకేంటండి మరి, ఉంటానండి.